హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా ఇస్లాం మతంలో పిన్ని కూతురునే పెళ్లి చేసుకుంటారు. ఎందుకు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయంలో ఇస్లాం మతాన్ని వేలెత్తి చూపించడం సమంజసం కాదు. అలానే ఆ మతంలో లోపాలు లేవని కాదు. అన్ని మతాల్లో ఉన్నట్టే ఆ మతంలోనూ మంచి చెడులు ఉన్నాయి. పెళ్ళిళ్ళ విషయంలో మతాల కన్నా భౌగోళికంగా అంతరాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మన దక్షిణ భారతదేశాన్ని తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను తీసుకున్నట్లయితే, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా అత్త కూతురును పెళ్లి చేసుకుంటారు. కానీ ఇది ఉత్తర భారతదేశంలోని వారికి పెద్ద బూతులా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో పడ్డ ముద్ర ఏంటి అంటే, అక్కడ అమ్మ నాన్నల తోబుట్టుల పిల్లలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అవుతారు. అందుకని మన దక్షిణ భారతదేశంలో అత్త కూతురిని పెళ్లి చేసుకోవడం అనే ఈ సాంప్రదాయం వాళ్లకు ఒక పెద్ద బూతుగా కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో అమ్మగారి అన్న కూతురును లేదా అన్నగారి అక్క పిల్లలను పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళు ఇన్సల్ట్గా భావిస్తారు. మనం ఇక్కడ మామ పిల్లను పెళ్లి చేసుకుంటాం, లేదా మామ కొడుకును పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళైతే. కానీ ఉత్తరప్రదేశ్లో దీనిని వాళ్ళు చాలా వింతగా చూస్తారు. ఉత్తర భారతదేశంలో మామ కూతురిని పెళ్లి చేసుకోవడం అనేది నిషిద్ధంగా చూస్తారు. అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మేనకోడల్ని అంటే అక్క కూతురిని పెళ్లి చేసుకోవడం అనే ఒక సాంప్రదాయం ఉంది. కానీ దీనిని ఉత్తర భారతదేశంలో వింతగా చూస్తారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ ప్రాంతంలో కూడా అక్క కూతురిని అంటే మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం అనే సాంప్రదాయం ఇప్పటికీ అమలులో లేదు. కానీ ఇది ఆంధ్రాలో సర్వసాధారణం. మనం ఇక్కడ అక్క కూతురిని పెళ్లి చేసుకునే ఈ విధానాన్ని ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇదొక అనాగరిక ఆచారంగా, అలాగే వింతగా చూస్తారు. మన ఆంధ్రాలో తీసుకుంటే అక్క కూతురిని అంటే మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం ఇక్కడ సర్వసాధారణం. కానీ అదే ఉత్తరప్రదేశ్లో ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు మహాపాపంగా భావిస్తారు. వాళ్ళు హిందువులే, మనము హిందువులమే అయినా కూడా ఆచార వ్యవహారాలలో ఇంత మార్పు తేడా మనం గమనించవచ్చు. అలాగే మనకు ముస్లింలు పిన్ని కూతురును పెళ్లి చేసుకోవడం అనేది మనకు చాలా వింతగా అనిపిస్తుంది. కానీ అదే ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల పిన్ని కూతురును వాళ్ళు కూడా పెళ్లి చేసుకోరు. కానీ అదే పాకిస్తాన్లోని ముస్లింలు పెద్ద నాన్న, చిన్న నాన్న కూతుర్లను కూడా పెళ్లి చేసుకుంటారు. కాబట్టి పెళ్లి విషయంలో ఖురాన్లో ఏమి రాసి ఉన్నా ఆయా ప్రాంతాలను బట్టి ఆచారాలు, సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. బర్వేలీ ముస్లింలు పిన్ని కూతురిని పెళ్లి చేసుకుంటారు. అదే దేవబందీ ముస్లింలు దానిని వ్యతిరేకిస్తారు. అరబ్ దేశాల్లో కజిన్ను పెళ్లి చేసుకోవడం వింతేమీ కాదు. కానీ కొన్ని ముస్లిం వర్గాలలో దాన్ని వ్యతిరేకిస్తారు. అంటే ఒకే దేశం, ఒకే మతం అయినా అందులో రెండు విరుద్ధ ఆచారాలు మనం గమనించవచ్చు. మన తెలుగు సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసినప్పుడు మన వాళ్ళు మేనత్త, మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం అక్కడి వారికి ఇబ్బందిగా అనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో ఒకే ఇంటి పేరు, గోత్రం ఉన్న వాళ్ళని అక్క చెల్లెలుగా భావిస్తారు. దక్షిణ
భారతదేశంలో ఒకే ఇంటి పేరు ఒకే గోత్రం ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్య బంధుత్వం లేకపోయినా వాళ్ళను చెల్లెలుగా భావిస్తారు. అందుకే ముందుగా ఇంటి పేరు గోత్రం ఇక్కడ చూస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో మన దగ్గరి బంధువుల్లో మన ఇంటి పేరు ఉన్నవాళ్ళు లేకపోయినా వాళ్ళ దూరపు బంధువుల్లోనైనా ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు మనకు వరస అవుతారా లేదా అని చూస్తూ ఉంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ విధానాన్ని అనుసరించరు. అక్కడ జాతకాలు కలిస్తే చాలు పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. అయితే ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ విధానాన్ని అనుసరించరు. అక్కడ జాతకాలు కలిస్తే చాలు చెల్లి వరుస అయిన వాళ్ళను కూడా పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఆచరించే ఈ విధానం మన వాళ్ళకి వింతగా అనిపిస్తుంది. ఇక మన రాష్ట్రంలో ముస్లింలు పిన్ని కూతురును పెళ్లి చేసుకునే విధానాన్ని చర్చిద్దాం. జన్యుపరంగా అమ్మగారి అన్న కూతురు ఎంత దగ్గరో అమ్మగారి చెల్లి కూతురు కూడా అంతే దగ్గర. కాబట్టి వారి వారి సాంప్రదాయాలను తప్పు పట్టే అర్హత ఎవరికీ లేదు అనేది నా అభిప్రాయం. ఉత్తర భారతదేశంలో ఈ రెండు రకాల వాళ్ళు పెళ్లికి వరుసకారు. అంటే అమ్మగారి తమ్ముడి కూతురు అలాగే అన్నగారి చెల్లెలి కూతురు, ఇలా ఈ రెండు రకాల వాళ్ళు ఉత్తర భారతదేశంలో పెళ్లికి వరుసకారు. అలాగే క్రిస్టియన్ల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కూడా బైబిల్ మీద కంటే వారు పుట్టి పెరిగిన ప్రాంతం యొక్క ఆచార వ్యవహారాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంటాయి. మన భారతదేశంలో అయితే మతం మారినా కూడా అదే కులం యొక్క ఆచారాలు వ్యవహారాలు పాటించేవారే ఎక్కువ. పెళ్ళి చర్చిలో జరిగిన ఎవరిని పెళ్లి చేసుకున్నా అదే కులంలోని క్రిస్టియన్లను పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ కుదరకపోతే అదే కులంలోని హిందువులకు ప్రాధాన్యత ఇస్తారు. అంతే తప్ప ఇతర కులంలోని క్రిస్టియన్లను పెళ్లి చేసుకోరు. అంటే ఆ కులంలోని ఆచారాలు వ్యవహారాలు బైబిల్ మీద కన్నా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోని ఆచార వ్యవహారాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పాశ్చాత్య దేశాల్లో కూడా కజిన్ను పెళ్లి చేసుకోవడం వింతేమీ కాదు. అమెరికాలో కూడా 26 రాష్ట్రాల్లో దీనికి అనుమతి ఉంది. అలాగే 24 రాష్ట్రాల్లో ఇది చట్ట విరుద్ధం. మతాలు ఒకటే అయినా విధానాలు వేరు. అమెరికాలో కూడా మతం మీద కంటే ప్రాంతాలను బట్టి పద్ధతులు మారుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ముస్లింలు పిన్ని కూతురును ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఖురాన్ మీద కంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతీయతను బట్టి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటాయి. అరబ్ దేశాలలో పిన్ని కూతురును పెళ్లి చేసుకుంటే అదే భారతదేశంలోని ముస్లింలు పిన్ని కూతురును పెళ్లి చేసుకోవడానికి విరుద్ధంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పిన్ని కూతురును అందరూ పెళ్లి చేసుకోరు. వాళ్ళ ప్రాంతాలను వ్యవహారాలను బట్టి ఈ విధానం అమల్లో ఉంటుంది అని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.